وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ। और हमने कुरान को समझने के लिए आसान कर दिया, तो कोई है कि सोचे समझे। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। रब्बिश्रह ली सद्री वयस्सिर ली अम्री वहलुल उक़्दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बी ज़िदनी इल्मा, रब्बी ज़िदनी इल्मा, रब्बी ज़िदनी इल्मा। సూర ఆలే ఇమ్రాన్ ఆయత్ 72 to 120. ఇందులో గ్రంథవహుల గురించి వివరించడం జరిగింది. వారిలో కొంతమంది విశ్వాసుల గురించి కూడా తెలియజేయడం జరిగింది. ఆయత్ నెంబర్ 72. గ్రంథవహులలోని ఒక వర్గం ఇలా అన్నది: విశ్వసించిన వారిపై అవతరించిన దానిని ఉదయం విశ్వసించి సాయంత్రం తిరస్కరించండి. బహుశా ఇలాగైనా వారు మరలిపోతారేమో. ఆయత్ 73. మీరు మీ ధర్మాన్ని అనుసరించే వారిని తప్ప వేరెవరిని నమ్మొద్దు అని అంటారు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, నిశ్చయంగా అల్లా చూర్పే మార్గమే సన్మార్గం. గ్రంథవహులు తమ వారికి ఇంకా ఈ విధంగా కూడా నూరిపోస్తారు: మీకు ఇవ్వబడినదే వేరెవరికైనా ఇవ్వబడి ఉండొచ్చని, లేక వారు మీ ప్రభు సమక్షంలో మీకు వ్యతిరేకంగా వాదిస్తారని మీరు ఎంతమాత్రమూ అనుకోకండి. ఓ ప్రవక్త, వారితో అనుగ్రహాలన్నీ అల్లాహ్ చేతిలో ఉన్నాయి. ఆయన తాను కోరిన వారికి వాటిని ఇస్తాడు. అల్లాహ్ గొప్ప విస్తృతి కలవాడు, అన్నీ తెలిసినవాడు. ఆయత్ 74. ఆయన తాను కోరిన వారిని తన కారుణ్యం కొరకు ప్రత్యేకించుకుంటాడు. అల్లాహ్ గొప్ప అనుగ్రహం కలవాడు. ఆయత్ 75. గ్రంథవహులలో కొందరు ఎలాంటి వారంటే, నీవు వారి వద్ద ఒక పెద్ద ధనరాశిని అమానతుగా పెట్టినా సరే వారు దాన్ని నీకు తిరిగి ఇచ్చేస్తారు. వారిలో మరికొందరు కూడా ఉన్నారు. వారు ఎలాంటి వారంటే, నువ్వు వారికి 1 దీనారును అప్పగించినా వారు తిరిగి ఇవ్వరు, నువ్వు వారి నెత్తి మీద నిల్చుంటే తప్ప. ఎందుకంటే నిరక్షర కుక్షులు యూదేతరులు హక్కు విషయంలో మమ్మల్ని నిలదీయటం జరగదు అని వారు చెప్పి ఉన్నారు. వీరు తెలిసి కూడా అల్లాహకు అబద్ధాన్ని ఆపాదిస్తున్నారు. యూదులు కాని వాళ్లతో, అన్ని మతాల వాళ్లతో అబద్ధం చెప్పటాన్ని, వాళ్లను మోసం చేయటాన్ని యూదులు తప్పుగా భావించరు. ఆయత్ నెంబర్ 76. ఎందుకు నిలదీయటం జరగదు? వారిని నిలదీయటం ఖాయం. అయితే ఇచ్చిన మాటను నిలుపుకొని భయభక్తుల వైఖరిని అవలంబిస్తే అల్లా భయభక్తులు గల వారిని ప్రేమిస్తాడు. ఆయత్ 77. ఎవరైతే అల్లాహ్ వాగ్దానాన్ని, తమ ప్రమాణాలను కొద్దిపాటి మూల్యానికి అమ్ముకుంటారో అలాంటి వారికి పరలోకంలో ఏ భాగమూ లేదు. అల్లాహ్ వారిని ప్రళయ దినాన పలకరించటం కానీ, వారి వంక చూడటం కానీ చేయడు. వారిని పరిశుద్ధపరచడు. పైగా వారి కోసం బాధాకరమైన శిక్ష ఉంటుంది. ఆయత్ నెంబర్ 78. వారిలోని మరికొందరు గ్రంథాన్ని పఠిస్తూ తమ నాలుకలను తిప్పుతారు. అది గ్రంథంలోని భాగమే అని మీరు భావించాలన్న ఉద్దేశంతో వారు అలా చేస్తారు. కానీ వాస్తవానికి అది గ్రంథంలో అంతర్భాగం కానే కాదు. అది అల్లాహ్ తరపు నుంచి వచ్చినది అని వారు అంటారు. యథార్థానికి అది అల్లాహ్ తరపు నుండి వచ్చినది కాదు. వారు ఉద్దేశపూర్వకంగా అల్లాహకు అసత్యాన్ని అంటగడుతున్నారు. ఆయత్ 79. అల్లాహ్ ఏ మనిషికైనా గ్రంథాన్ని, వివేకాన్ని, ప్రవక్త పదవిని, నబూవత్ను ప్రసాదించిన మీదట కూడా మీరు అల్లాహ్ను వదిలిపెట్టి నాకు దాసులు కండి అని అతడు ప్రజలతో అనటం ఎంతమాత్రం తగదు. దానికి బదులు మీరంతా ప్రభువారైపోండి అని అతడు అనాలి. ఎందుకంటే మీరు గ్రంథాన్ని నేర్పేవారవటం చేతను, గ్రంథాన్ని చదివేవారటం చేతను మీరు మీ ప్రభువు వారవటమే ధర్మం. ఆయత్ నెంబర్ 80. దూతలను, ప్రవక్తలను ప్రభువులుగా చేసుకోమని అతడు మీకు ఎన్నటికీ ఆదేశించలేడు. ఏమిటి, మీరు ముస్లింలైన మీదట కూడా అతడు మిమ్మల్ని అవిశ్వాసానికి పాల్పడమని ఆజ్ఞాపిస్తాడా? అది అసంభవం.
ఆయత్ నంబర్ 81. అల్లాహ్ తన ప్రవక్తల నుండి వాగ్దానం తీసుకున్నప్పుడు, నేను మీకు గ్రంథాన్ని వివేకాన్ని వసిగిన తరువాత మీ వద్ద ఉన్న దాన్ని సత్యమని ధృవీకరించే ప్రవక్త మీ వద్దకు వస్తే మీరు తప్పకుండా అతన్ని విశ్వసించాలి, అతనికి సహాయపడాలి అని చెప్పాడు. తర్వాత ఆయన, ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటున్నారా, నేను మీపై మోపిన బాధ్యతను స్వీకరిస్తున్నారా అని ప్రశ్నించగా, మేము ఒప్పుకుంటున్నాము అని అందరూ అన్నారు. మరైతే దీనికి మీరు సాక్షులుగా ఉండండి, మీతో పాటు నేను సాక్షిగా ఉంటాను అని అల్లాహ్ అన్నాడు. ఆయత్ 82. దీని తర్వాత కూడా ఎవరు వెనుదిరిగిపోతారో వారే పరమ అవిధేయులు. ఆయత్ 83. ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్నదారంతా తమకు ఇష్టమున్నా లేకపోయినా అల్లాహ్ విధేయతకు కట్టుబడి ఉండగా వీరు అల్లాహ్ ధర్మాన్ని కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తున్నారా? ఎట్టకేలకు వారంతా ఆయన వైపునకే మరలించబడతారు. ఆయత్ 84. ఓ ప్రవక్త, వారితో చెప్పు, మేము అల్లాహ్ను మాపై అవతరింపజేయబడిన దానిని విశ్వసించాము, ఇంకా ఇబ్రాహీము, ఇస్మాయిల్, ఇస్హాక్, యాకూబుపై ఆయన సంతానంపై అవతరింపజేయబడిన దానిని, మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, ఇంకా ఇతర ప్రవక్తలకు వారి ప్రభు తరఫున వసగబడిన వాటిని మేము విశ్వసించాము. మేము వారి మధ్య ఎలాంటి భేదభావాన్ని కనపరచము, మేము ఆయనకే విధేయులము. ఆయత్ నెంబర్ 85. ఎవరైనా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయిన వారిలో చేరిపోతాడు. ఆయత్ నెంబర్ 86. తొలుత విశ్వసించి ఈయన ప్రవక్త అనే విషయం సత్యమేనని సాక్ష్యం కూడా ఇచ్చి తీరా తమ వద్దకు స్పష్టమైన సూచనలు వచ్చేసిన మీదట అవిశ్వాసులైపోయిన వారికి అల్లాహ్ సన్మార్గం ఎలా చూపుతాడు? అల్లాహ్ ఇటువంటి దుర్మార్గులకు దారి చూపడు. ఆయత్ నెంబర్ 87. వారి పాపఫలంగా వారిపై అల్లాహ్ శాపం, దూతల, సమస్త జనుల శాపం పడుతుంది. ఆయత్ నెంబర్ 88. ఈ శాపగ్రస్త స్థితిలో వారు కలకాలం ఉంటారు. వారి శిక్షను తగ్గించటం కానీ వారికి గడువు ఇవ్వటం కానీ జరగదు. ఆయత్ 89. అయితే ఆ తరువాత ఎవరు పశ్చాత్తాపం చెంది తమ నడవడికను సరిదిద్దుకుంటారో వారు రక్షించబడతారు. నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు. ఆయత్ 90. ఎవరు విశ్వసించిన మీదట అవిశ్వాస వైఖరికి ఒడిగడతారో ఆ తరువాత అవిశ్వాసంలో మరింత పెచ్చురిల్లిపోతారో వారి పశ్చాత్తాపాన్ని సుతారము స్వీకరించబడదు. అపమార్గం పాలైన వారంటే వీరే. ఆయత్ 91. మరెవరు అవిశ్వాసానికి ఒడిగట్టి అవిశ్వాసులుగానే మరణించారో వారిలో ఎవరైనా సరే భూమి నిండా బంగారం సమర్పించినా తమ పాపానికి పరిహారంగా ఇచ్చినా సరే అది స్వీకారయోగ్యం అవదు. వ్యధభరితమైన శిక్షకు పాత్రులయ్యే వారంటే వీరే. వీరిని ఆదుకునేవాడెవడూ ఉండరు. ఆయత్ 92. మీకు ప్రియాతి ప్రేమైన వస్తువుల నుండి మీరు దైవ మార్గంలో ఖర్చు పెట్టనంత వరకు మీరు పుణ్యస్థాయికి చేరుకోలేరు. మీరు ఖర్చు పెట్టేదంతా అల్లాహకు తెలుసు. ఆయత్ నెంబర్ 93. తౌరాతు గ్రంథం అవతరించక పూర్వం ఇస్రాయిలు యాకూబు తన కోసం నిషేధించుకున్న వస్తువులు తప్ప ఇతర ఆహార పదార్థాలన్నీ ఇస్మాయిలీ వంశస్థుల కొరకు ధర్మసమ్మతంగానే ఉండేవి. మీరు సత్యవంతులే అయితే తౌరాతును తీసుకుని రండి, దాన్ని చదివి వినిపించండి అని ఓ ముహమ్మద్ వారికి చెప్పు. ఆయత్ నెంబర్ 94. దీని తర్వాత కూడా ఎవరైనా అల్లాహకు అబద్ధాన్ని ఆపాదిస్తే వారే దుర్మార్గులవుతారు. ఆయత్ 95. వారికి చెప్పు, అల్లాహ్ సత్యం పలికాడు కనుక మీరంతా ఏకాగ్ర చిత్తం గల ఇబ్రాహీం ధర్మాన్ని అనుసరించండి. ఆయన బహుదైవాపాసకులలోని వాడు కాడు. ఆయత్ నెంబర్ 96. నిశ్చయంగా మానవుల కొరకు ప్రప్రథమంగా ఖరారు చేయబడిన దైవగృహం మక్కాలో ఉన్నదే. అది శుభప్రదమైనది, సమస్త లోకవాసులకు మార్గదర్శకం కూడాను.
ఆయత్ నెంబర్ 97. అందులో స్పష్టమైన సూచనలున్నాయి. మకామే ఇబ్రాహీం, ఇబ్రాహీం నిలబడిన స్థలం ఉన్నది. అందులోకి ప్రవేశించిన వాడు రక్షణ పొందుతాడు. అక్కడికి వెళ్ళే స్తోమత గలవారికి ఆ గృహయాత్ర హజ్ చేయటాన్ని అల్లాహ్ విధిగా చేశాడు. మరెవరైనా ఈ ఆజ్ఞను శిరస్సు వహించటానికి నిరాకరిస్తే అల్లాహకు సమస్త లోకవాసుల అవసరం ఎంతమాత్రమూ లేదు. వివరణ: తన దాసుల ఆరాధన ఆయనకు అక్కర్లేదు, కానీ దాసులకు మాత్రం ఆయన అవసరం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంటుంది. ఆయత్ నెంబర్ 98. ఓ గ్రంథములారా, మీరు అల్లాహ్ ఆయతులను ఎందుకు తిరస్కరిస్తున్నారు? మీరు చేసే కర్మలకు అల్లాహ్ సాక్షిగా ఉన్నాడు అని ఓ ప్రవక్త వారికి చెప్పు. ఆయత్ 99. గ్రంథవహులారా, అల్లాహ్ మార్గం నుంచి మీరు విశ్వసించిన వారిని ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇదే సన్మార్గం అన్నదానికి మీరు సాక్షులై ఉండి కూడా అందులో లోపాలు వెతికే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అల్లాహ్ మీ చేష్టల పట్ల పరధ్యానానికి లోనై లేడు అని ఓ ప్రవక్త వారికి చెప్పు. ఆయత్ 100. విశ్వసించిన ఓ ప్రజలారా, మీరు గ్రంథహులలోని ఏదైనా వర్గం వారి మాటను విన్నారంటే వారు మిమ్మల్ని మీ విశ్వాస స్థితి నుంచి అవిశ్వాసులుగా మార్చుతారు. ఆయత్ 101. మీకు అల్లాహ్ ఆయతులు చదివి వినిపిస్తుండగా ఆయన ప్రవక్త మీ మధ్య నుండగా మీరు అవిశ్వాసానికి ఎలా పాల్పడగలరు? ఎవరు అల్లాహ్ ధర్మమును గట్టిగా పట్టుకున్నాడో నిస్సందేహంగా అతడు రుజుమార్గం వైపు దర్శకత్వం వహించబడినట్లే. ఆయత్ 102. ఓ విశ్వాసులారా, అల్లాహకు ఎంతగా భయపడాలో అంతగా భయపడండి. ముస్లింలుగా తప్ప మరణించకండి. అల్లాహ్ త్రాడు అంటే మానవులు అల్లాహకు చేసిన ప్రమాణం లేక దివ్య ఖురాన్ను అందరూ కలిసి గట్టిగా పట్టుకోండి, చీలిపోకండి. అల్లాహ్ మీపై కురిపించిన దయానుగ్రహాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. అప్పుడు మీరు ఒండొకరికి శత్రువులుగా ఉండేవారు. ఆయన మీ హృదయాలలో పరస్పరం ప్రేమానురాగాలను సృజించాడు. దాంతో ఆయన అనుగ్రహం వల్ల మీరు ఒకరికొరకు అన్నదమ్ములుగా మారారు. మీరు అగ్నిగుండం ఆఖరి అంచులకు చేరుకోగా అల్లాహ్ మిమ్మల్ని దాని నుంచి కాపాడాడు. మీరు సన్మార్గం పొందాలని ఈ విధంగా అల్లాహ్ మీకు తన సూచనలను విశదపరుస్తున్నాడు. ఆయత్ నెంబర్ 104. మేలు వైపుకు పిలిచే, మంచిని చెయ్యమని ఆజ్ఞాపించే, చెడుల నుంచి వారించే ఒక వర్గం మీలో ఉండాలి. ఈ పనిని చేసేవారే సాఫల్యాన్ని పొందుతారు. ఆయత్ నెంబర్ 105. తమ వద్దకు స్పష్టమైన నిదర్శనాలు వచ్చేసిన తరువాత కూడా వర్గాలుగా విడిపోయి విభేదించుకున్న వారి మాదిరిగా మీరు తయారవ్వకండి. మహాశిక్ష ఉన్నది అటువంటి వారి కోసమే. ఆయత్ నెంబర్ 106. ఆనాడు కొన్ని ముఖాలు వెలిగిపోతూ ఉంటాయి, మరికొన్ని ముఖాలు నల్లబడి ఉంటాయి. నలుపు ఆవరించి ఉన్న మొహాలు కలిగిన వారిని ఉద్దేశించి మీరు విశ్వసించిన మీదట తిరస్కార వైఖరికి ఒడిగట్టారా? సరే, మీరు తిరస్కరించిన దాని ఫలితంగా శిక్షను చవిచూడండి అని అనబడుతుంది. ఆయత్ నెంబర్ 107. తెల్లగా ప్రకాశిస్తున్న మొహాల వారు దైవ కారుణ్యంలో ఉంటారు. అందులో వారు కలకాలం ఉంటారు. ఆయత్ నెంబర్ 108. ఓ ప్రవక్త, ఇవి అల్లాహ్ వచనాలు. వాటిని మేము నీకు ఉన్నదున్నట్లుగా చదివి వినిపిస్తున్నాము. లోకవాసులకు అన్యాయం చేయాలన్న తలంపు అల్లాహకు ఎంత మాత్రమూ లేదు. ఆయత్ 109. ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్న సమస్తము అల్లాహకే చెందుతుంది. సకల వ్యవహారాలు అల్లాహ్ వైపుకే మళ్లించబడతాయి. ఆయత్ నెంబర్ 110. మానవుల కోసం ఉనికిలోకి తీసుకురాబడిన శ్రేష్ఠ సమాజం మీరు. మీరు మంచి విషయాలకై ఆజ్ఞాపిస్తారు, చెడు నుంచి ఆపుతారు. ఇంకా మీరు అల్లాహ్ను విశ్వసిస్తారు. గ్రంథహులు కూడా విశ్వసించి ఉంటే అది వారి కోసం శ్రేయస్కారం అయ్యేది. వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు, కానీ అత్యధికులు అవిధేయులే. ఆయత్ నెంబర్ 111. వారు మీకు
ఏమాత్రం హాని కలిగించలేరు. మహా అయితే కొంచెం బాధించడం తప్ప. ఒకవేళ మీతో తలపడవలసిన పరిస్థితి ఏర్పడినట్లయితే వారు మీకు వెన్ను చూపి పారిపోతారు. ఆ తరువాత వారికి ఎలాంటి సహాయము లభించదు. ఆయత్ నెంబర్ 112. సర్వత్రా వారిపై పరాభవపు దెబ్బ పడుతుంది. వారికి అల్లాహ్ శరణు లేదా ప్రజల నుండి అభయస్థం లభిస్తే తప్ప. వివరణ: గ్రంథ ప్రజలు ముస్లింలకు లొంగిపోయినట్లయితే వారు ఇస్లాం ధర్మాన్ని విశ్వసించకపోయినప్పటికీ ఇస్లామియా రాజ్యానికి జిజియా రక్షణ రుసుము చెల్లించి వారు ఇస్లామియా రాజ్యంలో సురక్షితంగా ఉండగలరు. ఇస్లామియా రాజ్యాంగం తమకు ప్రసాదించే సర్వ హక్కులను వారు అనుభవించగలరు. వారికి రక్షణ కల్పించవలసిన బాధ్యత ముస్లింలది. ముస్లింలు విధిగా చెల్లించవలసిన జకాత్ వీరిపై ఉండదు. వారు దైవ ఆగ్రహానికి పాత్రులైపోయారు. వారికి దీనావస్థ అంటగట్టబడింది. వారి ఈ స్థితికి కారణం ఏమిటంటే వారు అల్లాహ్ ఆయతులను తిరస్కరించేవారు, అన్యాయంగా ప్రవక్తలను చంపివేసేవారు. వారి అవిధేయతకు, అతిక్రమణలకు శాస్త్రి ఇది. ఆయత్ నెంబర్ 113. వారంతా ఒకలాంటి వారు కారు. ఈ గ్రంథంలోని ఒక వర్గం వారు సత్యంపై నిలకడగా ఉన్నారు. వారు రాత్రి సమయాల్లో కూడా దైవవాక్యాలను పారాయణం చేస్తారు, సాష్టాంగపడతారు. వివరణ: వారిలో కొందరు ఇస్లాం స్వీకరించిన వారన్నమాట. ఆయత్ నెంబర్ 114. అల్లాహ్ను, అంతిమ దినాన్ని కూడా వారు విశ్వసిస్తారు. మంచిని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి ఆపుతారు, సత్కారాల కోసం పరస్పరం పోటీ పడతారు. వీరు సజ్జనుల కోవకు చెందినవారు. ఆయత్ నెంబర్ 115. వారు ఏ మంచి పని చేసినా దానికి విలువ ఇవ్వకపోవటం అనేది జరగదు. భయభక్తులు గల వారి గురించి అల్లాహ్కు బాగా తెలుసు. ఆయత్ నెంబర్ 116. ఇకపోతే అవిశ్వాసులు, వారి సంపద కానీ సంతానం కానీ దైవ సమక్షంలో వారికి ఏమాత్రం పనికిరావు. వారు నరకాగ్నివాసులు, కలకాలం అందులోనే పడి ఉంటారు. ఆయత్ నెంబర్ 117. ఈ అవిశ్వాసులు ఇహలోక జీవితంలో చేస్తున్న ఖర్చు తీవ్రమైన చలిగాలులు తగిలి సర్వనాశనమైన దుర్మార్గుల పొలాన్ని పోలినది. అల్లాహ్ వారికి ఎలాంటి అన్యాయము చేయలేదు. వాస్తవానికి వారే తమ మీద తాము అన్యాయం చేసుకునేవారు. ఆయత్ నెంబర్ 118. ఓ విశ్వాసులారా, మీరు మీ వారిని తప్ప వేరితరులను మీ అంతరంగికులుగా చేసుకోకండి. ఇతరులు మీకు నష్టం కలిగించడానికి తమకు దొరికే ఏ అవకాశాన్ని విడిచిపెట్టరు. మీరు కష్టాల్లో పడాలన్నదే వారి కోరిక. వారిలోని అక్కసు స్వయంగా వారి నోట వెల్లడయింది. ఇక వారు తమ ఆంతర్యాల్లో దాచి ఉంచినది మరింత తీవ్రమైనది. మేము మీ కొరకు సూచనలను స్పష్టం చేశాము. మీరు బుద్ధిమంతులే అయితే వీటిపై యోచన చేయండి. ఆయత్ నెంబర్ 119. మీరైతే వారిని ప్రేమిస్తున్నారు, కానీ వారు మాత్రం మిమ్మల్ని ప్రేమించటం లేదు. మీరు గ్రంథాలన్నింటినీ విశ్వసిస్తున్నారు, కానీ వారు విశ్వసించటం లేదు. మరలాంటప్పుడు వారు మీకు స్నేహితులు ఎలా అవుతారు? వారు మిమ్మల్ని కలిసినప్పుడు తాము విశ్వసించామని చెబుతారు, కానీ మీ దగ్గర నుంచి తప్పుకున్నప్పుడు మీపై కోపం కొద్దీ తమ వేళ్లను కసిగా కొరుక్కుంటారు. మీరు మీ కోపావేశంలోనే చావండి. నిశ్చయంగా అల్లాహ్ గుండెల్లోని గుట్టును గురించి బాగా తెలిసినవాడు అని వారికి చెప్పండి. వివరణ: గత ప్రవక్తలపై అవతరించిన గ్రంథాలన్నింటినీ ముస్లింలు సత్యమైనవిగా విశ్వసిస్తారు. అంటే అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథాలను అసలు సిసలు రూపంలో విశ్వసిస్తారు. కాలక్రమంలో మానవుల చేత మార్పులకు చేర్పులకు గురైన గ్రంథాలను కాదు. ఆయత్ నెంబర్ 120. మీకేదైనా మేలు కలిగితే వారు బాధపడతారు, అదే మీకేదైనా హాని జరిగితే మాత్రం ఆనందిస్తారు. మీరే గనుక సహనంతో భయభక్తులతో వ్యవహరించినట్లయితే వారి కుట్ర మీకు ఎలాంటి నష్టమూ చేకూర్చదు. ఎందుకంటే
వారి కార్యకలాపాలన్నింటినీ అల్లాహ్ ముట్టడించి ఉన్నాడు. మిత్రులారా, శుభ ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఈ ఛానల్ను మీ బంధుమిత్రులలో షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఏవైనా సూచనలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.